Prosonic experience the finest UPVC windows and doors. 77997 79088. రైతులకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త వినిపించనుంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత నిధుల కోసం ఎంతో మంది రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ రైతులకు తదుపరి విడత పీఎం కిసాన్ నిధులను ఎకరాకు 2000 చొప్పున మరో 2 రోజులలో విడుదల చేసే అవకాశం ఉందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. పీఎం కిసాన్ నిధులను ప్రతి 4 నెలలకు ఒకసారి విడుదల చేస్తారు. చివరిసారిగా 19వ విడతను 2025 ఫిబ్రవరిలో విడుదల చేశారు. గతేడాది జూన్ వాయిదాను నెల ముగియక ముందే విడుదల చేశారు. అయితే ఈసారి నిధుల విడుదలలో జాప్యం జరుగుతోంది. త్వరలోనే జూన్ వాయిదాలను ఈ జూలైలో విడుదల చేయబోతున్నట్లుగా అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. రైతులు తమ అర్హతను తెలుసుకోవాలని, ఈ కేవైసీని అప్డేట్ చేయాలని సూచిస్తున్నారు. రైతుల చిరునామా కూడా వ్యాలిడేట్ అయ్యేలా చూసుకోవాలని చెప్పారు. కొందరు చిరునామా, లొకేషన్ రికార్డులలో తప్పుల కారణంగా అనర్హులుగా మిగిలిపోతున్నట్లు తెలిపారు. కాబట్టి చిరునామాను అప్డేట్ చేయాలని చెప్పారు. ఇదిలా ఉంటే పీఎం కిసాన్ యోజన డబ్బులు మొత్తం 6,000 రూపాయలు రైతుల అకౌంట్లలో ప్రతి సంవత్సరం జమ అవుతాయి. ఇక ప్రస్తుతం 20వ విడత కింద 2,000 రూపాయలు రైతుల అకౌంట్లలో డబ్బులు జమ అవనున్నాయి. అయితే గతంలో 19వ విడత సందర్భంగా ఇప్పటికే 2,000 రూపాయలు రైతుల అకౌంట్లలో జమ అయి ఉన్నాయి. ఇంకా 21వ విడతలో మరో 2,000 రూపాయలు రైతుల అకౌంట్లలో జమ అయితే మొత్తం 6,000 రూపాయలు పూర్తవుతుంది. పీఎం కిసాన్తో పాటుగా ఏపీ ప్రభుత్వం 3 విడతలుగా అన్నదాత సుఖీభవ నిధులు కూడా విడుదల చేయాలని నిర్ణయించింది. పీఎం కిసాన్ ద్వారా వచ్చే 2,000కు ఏపీ ప్రభుత్వం 5,000 చొప్పున 2 సార్లు 4,000 చివరి విడతలో కలిపి ఇవ్వనుంది. దీని ద్వారా మొత్తం ఏడాది కాలంలో రైతు ఖాతాలలో 20,000 జమ కానున్నాయి. ఇక నుంచి ఏపీ ప్రభుత్వం పీఎం కిసాన్తో కలిసి తొలి విడతగా ఏప్రిల్, జూలై, 2వ విడతగా ఆగస్టు, నవంబర్, 3వ విడతగా డిసెంబర్, మార్చిలలో చెల్లింపులు చేయనున్నారు. కాగా రేపు లేదా ఈ నెల 20న పీఎం కిసాన్ నిధులు విడుదల ఖాయమని చెబుతున్న అధికారులు ఆ సమయంలోనే అన్నదాత సుఖీభవ నిధులకు సమాయత్తమవుతున్నారు. పీఎం కిసాన్ నిధులను సకాలంలో పొందాలనుకుంటే రైతులు ఈ కేవైసీ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. మీ బ్యాంకు ఖాతా ఆధార్తో లింక్ చేసి ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ముఖ్యంగా మీ పేరు, మొబైల్ నెంబర్, బ్యాంక్ ఖాతా నెంబర్లో ఎటువంటి లోపం లేదని నిర్ధారించుకోవాలి. మీరు పథకం అధికారిక వెబ్సైట్ pmkisan.gov.in ని సందర్శించడం ద్వారా లేదా మీ సమీపంలోని కామన్ సర్వీసెస్ సెంటర్ CSCని సందర్శించడం ద్వారా ఈ వివరాలను తనిఖీలు చేసుకోవచ్చు. ఇంకా 2 రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున ఈ ఫార్మాలిటీస్ అన్నిటిని కూడా వెంటనే పూర్తి చేయడం అవసరం. ఇప్పటికే ఈ పథకం కోసం అర్హుల జాబితాను దాదాపు ఖరారు చేశారు. అభ్యంతరాల పైన రైతులకు అవకాశం కల్పించారు. దీంతో 2 పథకాలు ఒకేసారి అమలు చేస్తే ఏపీలో రైతుల ఖాతాలలో ఒకేసారి 7,000 జమ కానున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.